బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు మంత్రి కొండా సురేఖ. గత పాలకులు వరి వేస్తే ఉరే అన్నారని, ప్రజా ప్రభుత్వంలో వరికి బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. ఎందుకంటే రైతులు వాళ్ళు పంట పండించి వాళ్లకు గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తిన్నప్పుడే, వాళ్ళ ఆశీర్వాద బలం ఉన్నప్పుడే ఆ యొక్క రాజ్యం హ్యాపీగా ఉంటుంది. మరి లేని పక్షంలో ఆ రాజ్యానికి ఏదో ఒక ముప్పు వాటిల్లుతుంది. పోయిన 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం రైతును పట్టించుకోకపోవడం వలన మరి వరి పెడితే ఉరి అనేటువంటి ఒక మాట చెప్పి రైతులను వరి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చి రైతులు వరి వేయకుండా మరి లాస్ట్ టైము గవర్నమెంట్లో ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ రేవంత్ అన్న రాజ్యం వచ్చిన తర్వాత, రాజశేఖర్ అన్న రాజ్యంలో ఏ విధంగానైతే రైతును ఆదుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ రైతును ఆదుకొని మరి ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతు బంధు, మరి అదేవిధంగా ఈ విధంగా అన్నీ కూడా వాళ్లకు గిట్టుబాటు ధర, మరి బోనస్ వారి మీద మీరు సన్నాలు వేయండి, సన్నాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లు వేసి వాళ్ళకి 500 బోనస్ ఇస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలోనే హయ్యెస్ట్ ప్యాడీ మరి ఎక్స్పోర్ట్ చేసిన అదేదన్నా ఉంటే అది తెలంగాణ రాష్ట్రంగా రికార్డు సాధించబడింది. అదే పద్ధతిలో ఈ సీసీఐ విషయంలో కూడా, కాటన్ ప్రొక్యూర్ విషయంలో కూడా మరి అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే మన తెలంగాణ దానికి సమానంగా ఈరోజు మనం ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 7,500 చిల్లర ఉంటే ఇప్పుడు మనం 8,120 రూపాయల వరకు కూడా తీసుకొచ్చి ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చి అమ్ముతున్నాము. అంటే దాదాపు 500 రూపాయలు పోయినసారి కంటే కూడా ఈసారి గిట్టుబాటు ధర